మామూలుగా పెద్దలు చేసిన మ్యారేజేనా లేదంటే ముందు పరిచయం ఉందా మేడం సార్తో మీకు? అంటే పెద్దలు కుదిర్చినటువంటి మ్యారేజ్, కానీ కాకపోతే అంటే మాకు విత్ ఇన్ ద రిలేషన్లో. ఓకే, రిలేషన్. ఏమవుతారు? మా బావ వరుస అవుతారా? మా అమ్మ వరుస అవుతాడు. అంటే మా చిన్నమ్మకి, మా మదర్ సిస్టర్కి, వాళ్ళ తోటి కోడలు వాళ్ళ బ్రదర్ అనమాట మా వారు. ఫైనల్ గా మామ మామ వరుస అవుతారు, మ్యారేజ్ చేసుకున్నారు. ఏ ఊరు మేడం మీది? స్వగ్రామం ఏది? మా మదర్ వాళ్ళది మేమందరం కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ మహాంకాళి టెంపుల్ దగ్గర ఉండేవాళ్ళం. అక్కడనే బోర్న్ అండ్ బ్రాటప్ అంతా అక్కడే. తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత మాది గోమారం, మెదక్ జిల్లాలోని శివంపేట మండల్ గోమారం. నాన్న అమ్మ ఏం చేశారు మేడం ఇక్కడ? నాన్న కాంట్రాక్ట్స్, అమ్మ హౌస్ వైఫ్. నా తర్వాత మేము నలుగురు సిస్టర్స్ని, నేను ఎల్డర్ వన్, నా తర్వాత ఇంకా ముగ్గురు యంగర్స్. నాన్నకు బాగా భారం పెట్టారు పాపం, అందుకే కాంట్రాక్ట్ వైపు వెళ్ళినట్లున్నారు. నలుగురు బిడ్డలకు వెళ్ళి కదా, ప్రభుత్వ ఉద్యోగమో చిన్న చిన్నవి అయితే సరిపోవు, కాంట్రాక్ట్లు అయితే డబ్బులు వస్తాయని వెళ్ళినట్టున్నారు పాపం. అంటే మేము పుట్టకంటే ముందు నుంచే నువ్వు కాంట్రాక్టర్ కదా, మా కోసం కాంట్రాక్ట్ అవ్వలేదు కదా. అంతేనంటారా? అంటే కాంట్రాక్టర్ కదా ఎట్లయినా పర్వాలేదు అన్నట్టున్నారు నలుగురు బిడ్డలు. మిగతా సిస్టర్స్ ఏం చేస్తారు మేడం? అందరు కూడా అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసుకొని, మా చిన్న సిస్టర్ బీటెక్ చేసేసి స్టేట్స్కి వెళ్ళింది. నా వెనకాల సిస్టర్ కూడా ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసి అక్కడ స్టేట్స్కి వెళ్ళి ఎంఎస్ చేయడం జరిగింది. అంతా కూడా ఐటీ కంపెనీలో ఉన్నారు, ఇప్పుడు ఐటీ సెక్టర్లో ఉన్నారు. బ్రదర్స్ లేరు, కానీ మా చిన్న వాళ్ళ బాబులు ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళే మా కజిన్స్ లాగా, వాళ్ళే ఓన్ బ్రదర్స్ లాగా అటాచ్మెంట్. అట్లేం లేదు, నేను ఇప్పుడు ఉండేది కూడా మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఆ బ్రదర్స్, ఆ సిస్టర్స్ అందరి పూర్తి కోఆపరేషన్ నాకు ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం. అవునండి. ఈ రోజుల్లో చాలా తక్కువ, కానీ మా ఫ్యామిలీని చూసి అందరు కూడా బాగా ఏంటంటే మెచ్చుకుంటారు. ఇంతమంది పిల్లలు పుట్టి ఇంతమంది పిల్లలు పెళ్ళి అవుతున్నా కూడా మీరు అందరు కలిసి ఉండడం చాలా గ్రేట్ అని చెప్పేసి. ఎంతమంది ఉంటారు మేడం మొత్తం ఇంట్లో? మా ఇంట్లో ఇంతకుముందు 15 మెంబర్స్ దాకా ఉండేది. ఇప్పుడు మా బ్రదర్స్ సిస్టర్స్ స్టేట్స్లోకి వెళ్ళడం వలన మేము ఇప్పుడు 10 మెంబర్స్ ఉంటాం. 10 మెంబర్స్. బాగా హడావిడి ఉంటుంది అయితే? హడావిడి చాలా ఉంటుంది. చాలా హడావిడి. మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది మేడం? ప్రైమరీ ఎడ్యుకేషన్ మన సికింద్రాబాద్లో మన సెంట్ ఆంథనీస్ హై స్కూల్. తర్వాత ఇంటర్ అండ్ డిగ్రీ వనిత మహావిద్యాలయ, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. వనిత గారు వనితలో చదివారు అన్నమాట. మీరు వనిత కాబట్టి అంటే కో ఎడ్యుకేషన్ ఇష్టం లేదని? అట్లేం లేదు, అంటే ఆ కాలేజ్లో అప్పుడు మనకి ఎంతైనా ఇంత కాంపిటీషన్ కానీ లేదంటే మనకు ఈ కాలేజ్లోనే పర్టికులర్గా చదవాలి అన్నటువంటి ఏం లేదు. సో మనకు వచ్చినటువంటి మెరిట్ ఏదైతే కాలేజ్లో వస్తూ ఉంటే అప్పుడు జాయిన్ చేయడం జరిగింది. మెరిట్లో మాకు వనిత మహావిద్యాలయ ఇంటర్లో రావడం జరిగింది. అదే కంటిన్యూషన్లో డిగ్రీ వరకు కంప్లీట్ చేసాను. విద్యాభ్యాసం చేసేటప్పుడు ఏమైనా మీరు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కానీ ఏదైనా పనిచేశారా? అంటే అంత పెద్దగా ఆర్గనైజేషన్స్లో ఎక్కువ అట్లా ఏం కూడా లేదు? లేదు, కామన్ స్టూడెంట్ అంతే. మీ మ్యారేజ్ ఎప్పుడైంది మేడం? 1999 సారీ మాది 1986. 1986లో మ్యారేజ్ అయింది మేడం. ఎక్కడ మేడం మ్యారేజ్ అయింది? ఇక్కడ హైదరాబాద్లో, మన ముషిరాబాద్లో. నాన్నవారు చేశారన్నమాట. ఓకే మేడం. అంటే 13 years సార్ అన్నారు. అంటే అప్పటి వరకు కూడా మీరు సాధారణ గృహిణి? అవును. సారు ఏం చేశారు? లక్ష్మారెడ్డి గారు కదా? లక్ష్మారెడ్డి గారు కూడా ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఉంటే మా అంకుల్ వాళ్ళకి, అంటే మా చిన్న వాళ్ళతో పాటు ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్, ఎంట్రీ టికెట్ కాంట్రాక్ట్ చేసేది. తర్వాత జనరల్ కాంట్రాక్ట్స్, బిల్డింగ్స్ లేకుంటే రోడ్ వర్క్స్ అటువంటివి చేసేది. అంతే, ఇంకంటే ఆ వర్క్ పైన ఉండేది బాగా. ఇద్దరు సరదాగా ఎప్పుడైనా 1-to-1 వాలీబాల్ ఆడారా? వాలీబాల్ ఆడలేదు, కానీ షటిల్ ఆడేవాళ్ళం ఇంట్లో. ఇద్దరు షటిల్ ఇంట్లో? ఇంట్లో వ్యాయామం కోసమా? జస్ట్ ఊరికే, అంటే టైం పాస్. వాలీబాల్ ప్లేయర్స్ ఎప్పుడో ఒకసారి ఆడండి అడగదు మేడం, అదొక తీపి గుర్తు ఉంటుండే కదా. ఆడలేదు అప్పటికి, దానికి టీం అవసరం. దానికి టీం అవసరం ఉంటుంది కదా, ఇద్దరే సరదాగా. అప్పుడు నేర్చుకున్న వాలీబాల్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు ఆడింటే బాగుంటుంది. అంత టైం రాలేదు కూడా. 1999 వరకు ఆమె సాధారణ గృహిణి, భర్త చాటు భార్యగానే కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతూ వస్తుండేది. అయితే తన భర్త అకాల మరణంతో 1999 ఎన్నికల్లో అనుకోకుండా రాజకీయ అరంగేట్రం చేసి తొలి ప్రయత్నంలోనే కాకలు తీరిన వీరుడైన విఠల్ రెడ్డిపై, అంటే సిపిఐ నేత
విఠల్ రెడ్డిపై ఆమె విజయం సాధించింది. అనంతరం తనదైన శైలిలో రాజకీయాల్లో రాణిస్తూ రెండవసారి 2004లోను 2009లోను విజయం సాధిస్తూ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో 2 పర్యాయాలు మంత్రి పదవులను చేపట్టారు. తాను చదువుకున్నది బీఎస్సీ అయినా అన్ని రంగాల్లోనూ తాను నిష్ణాతురాలని అని నిరూపించుకోవడానికి తన మంత్రి పదవి ఎంతగానో ఆమెకు దోహదపడింది. అయితే 2 సార్లు మంత్రి పదవిని అలంకరించి ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిన ఆమె 2014 ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలయ్యారు, అందుకు దారితీసిన కారణాలు ఏమిటి అన్న వివరాలను తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఆమె ఎవరా అని మీరు ఎదురు చూస్తున్నారా? ఆమె ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి గారు. ప్రస్తుతం ఆమె మన వెంట ఉన్నారు. ఆమె జీవిత వివరాలు తెలుసుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే. మీరు వాలీబాల్ ప్లేయర్ అంట? నేను వాలీబాల్ ప్లేయర్. నేను స్టేట్ లెవెల్ వరకు ఆడి తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్టాప్ చేయడం జరిగింది. మేడం, అంటే సార్ ప్రోత్సహించలేదా? ఇంట్రెస్ట్, ఎందుకంటే మా వారు కూడా వాలీబాల్లో బాగా మంచి ప్లేయర్. టైం దొరికినప్పుడల్లా వాలీబాల్ ఆడుతూ ఉండేది. మళ్ళీ అప్పుడప్పుడు క్రికెట్, కబడ్డీ కూడా ఆడుతుండేది. సో ఎంకరేజ్మెంట్ అనేది ఏం లేదు. అంటే నేను మ్యారేజ్ కాకుండా ముందే స్టాప్ చేయడం జరిగింది. ఇంటర్ అయిపోతూనే స్టాప్ చేయడం జరిగింది. అంటే వాలీబాల్ క్రీడ అనేది మామూలుగా ఎక్కువ పురుషులు ఆడుతుంటారు. ఆ క్రీడ వైపు మీకు ఎందుకు దృష్టి మళ్ళీంది? అంటే మా దగ్గర స్కూల్లో ఫస్ట్ సెంట్ ఆంథనీస్ గర్ల్స్ హై స్కూల్లో మేము చదువుతున్నప్పుడు అక్కడ ఒక సార్ కోచ్ వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చేది అనమాట. సో ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది బాగా వాలీబాల్. ఫస్ట్ టీం కూడా మాదే అనమాట. స్కూల్లో మా టీమే ఫస్ట్ కొంచెం ఎంకరేజ్మెంట్ లభించి మేము వాలీబాల్ వైపు కొంచెం చూడడం జరిగింది. సో అందుకో ఇంట్రెస్ట్ అనిపించేది బాగా వాలీబాల్ కానీ మార్చ్ ఫస్ట్ కానీ ఈ రెండిట్లో నేను బాగా. ఏ ప్లేస్లో ఉండేవారు మేడం? ఏ ప్లేస్లో ఉండేవారు వాలీబాల్లో? మేము అంటే ప్లేస్ అనేది ఏముండదు. నేను లిఫ్ట్ చేస్తుండేది, లిఫ్ట్ చేసి షోట్ చేసేదని. కానీ ఎప్పుడు కూడా తడబడుతూ భయపడుతూ ఆడేదాన్ని అనమాట. సో మా కోచ్ బాగా ఎంకరేజ్ చేస్తుంది, నరసింహ సార్ అని చెప్పేసి. వారి ఎంకరేజ్మెంట్ మాకు బాగుండేది. లిఫ్ట్ చేసేవారు మీరు? కొద్దిగా షార్ట్ ఉన్నారు మీరు. కొద్దిగా షార్ట్ అంటే షార్ట్కి దానికి ఏముండదు, లిఫ్ట్ చేస్తుంది. షార్ట్ జనరల్గా ఏంటంటే లిఫ్ట్ చేయడానికి వాళ్ళని ఎంపిక చేసుకుంటారు. కానీ ఈ షూటర్ ఎవరు మంచిగా ఉన్నా కూడా లిఫ్ట్ చేస్తూ షూట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా లిఫ్ట్ చేసేందుకు నేను బాగా ఉపయోగపడుతుండే. ఓకే, ఎన్ని కప్పులు గెలిచారు? కప్స్ అని అట్లా లేదు, చాలా వరకు గేమ్స్లో ఆడుతుండేవి. వేరే వేరే డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్ళే వాళ్ళం, వెళ్ళి ఆడుతూ వచ్చేసేవాళ్ళం. ఓడిపోయినా గెలిచినా ఏంటంటే అప్పుడప్పుడే కాబట్టి మా తర్వాత బ్యాచెస్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము ఒక ఇన్స్పైరేషన్ మిగిలిపోవడం జరిగింది. మొత్తం ఎన్నిసార్లు గెలిచింటారు మీ టీము? చాలాసార్లు గెలిచినాం మేము. అంటే ఇటు వైఎంసీలో బాగా ఆడేది, తర్వాత మన వనిత మహావిద్యాలయానికి సంబంధించినటువంటి స్టేడియం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆడేది. వేరే వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళినప్పుడు కూడా బాగానే ఆడేది. చాలాసార్లు గెలిచినాం మేము. స్టేట్ లెవెల్లో పార్టిసిపేషన్ చేసిన మీరు ఇంకా ముందుకు వెళ్ళింటే బాగుండేదేమో. అంటే అప్పటికి నేను మా ఇంట్లో ఫస్ట్ గర్ల్. సో కాబట్టి ఇమీడియట్గా నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం, మ్యారేజ్ సెటిల్మెంట్ రావడం. తర్వాత ఏంటంటే నా తర్వాత మా సిస్టర్స్ కూడా ఈ వాలీబాల్ దాంట్లోనే కొంచెం ఎక్కువ యాక్టివ్గా తిరగడం. దాంతో నేను డ్రాప్ అయిపోయినాను. నాకు మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు కంటిన్యూ అయిపోయింది. మీ నాలుగు మీద మచ్చలు ఉన్నాయి మేడం, ఎవరైనా భయపడేవారేమో మీకు? అట్లేం లేదు, అటువంటిది ఏం లేదు. నాలుగు మీద మచ్చలు ఉంటే అందరూ భయపడుతుంటారు అనమాట. మీ నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, అమ్మో మేడం నాలుగు మీద మచ్చలు క్షమిస్తే కష్టం అనేసి. ఎవరైనా క్షమించారా? అటువంటిది ఏమంటే నా దాంట్లో అటువంటి స్వభావం లేదు. అందరినీ నా వాళ్ళు, అందరు నా వాళ్ళు అని చెప్పేసి ఆ ధోనితో వెళ్ళేదాన్ని, కానీ ఒకరిని చెప్పించేటువంటి వాళ్ళని కాదు. ఎందుకంటే ఏదన్నా భగవంతుడు చూసుకుంటారు. అంతేనంటారా? అంతే ఏం లేదంటారా? అందరి మేలు కోరుతుంటారా? అంతే. ఇప్పుడు మీరు వాలీబాల్ ప్లేయర్, సార్ కూడా వాలీబాల్ ప్లేయర్ అంటున్నారు. అవును, వాలీబాల్ ప్లేయర్. వారు కూడా బాగా ఆడేవారు. అంటే ఇన్ సెన్స్ వాళ్ళు డిస్ట్రిక్ట్, నేషనల్ లెవెల్స్ అట్లా ఆడినటువంటి సందర్భం లేదు, కానీ డిస్ట్రిక్ట్లో బాగా ఆడేది. తర్వాత ఎప్పుడు టైం దొరికినా స్కూల్లో వాలీబాల్ని బాగా, అంటే అక్కడ ఉన్నటువంటి యూత్స్ని పెట్టుకొని బాగా ఆడేది. జూనియర్ కాలేజ్లో బాగా ఆడేది. అట్లా బాగా ఆడుతూ ఉండే. ఎప్పుడు టైం దొరికినా కూడా వాలీబాల్ ఆడుతూ ఉండేవారు. మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.